బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కురిగం ఎస్సీ బాలుల వసతి గృహంలో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. విద్యార్థుల వసతి గృహం విషయంలో సరైన దృష్టి పెట్టని అధికారులు. నా టైంలో ఇట్లా హాస్టల్ తేవడం జరిగింది. హాస్టల్ కనీసం ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు అయితే అది శిబిరాశ్రమంకి వెళ్ళిపోయింది. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కురిగం గ్రామంలో 1989 నిర్మించిన ఎస్సీ బాలుల వసతి గృహం గత కొంతకాలం నుండి కూలిపోయే పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రస్తుతం కురిగం ఎస్సీ బాలుల వసతి గృహం ఏ క్షణాన స్లాబ్ కాంక్రీట్ ముక్కలు విరిగి ఏ బాలుడిపై పడతాయో అన్న భయంతో అదే గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్సీ బాలుల వసతి గృహంలో ఉండవలసిన విద్యార్థులు రాత్రిపూట ఆ పాఠశాల తలదాచుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. బాబు నీ పేరు? అర్జున్. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. 6th. తిన్నావా? తిన్నాను. ఎక్కడ? హాస్టల్. మరి స్కూల్లోనున్నావు? హాస్టల్లో బిల్డింగ్ బాగోలేదని ఇక్కడ స్టడీ అవర్ అవుతుందని ఉన్నాను. ఎక్కడ పడుకుంటావు? ఇక్కడే స్కూల్లోనే. మరి టాయిలెట్ స్నానాలు ఎక్కడ చేస్తారు? అవి హాస్టల్లోనే టాయిలెట్ అవుతుంది, ఇక్కడ పడుకుంటారా? ఈ విషయంపై గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కురిగం బాలుల వసతి గృహంపై ఎన్ని ఫిర్యాదులు వెళ్ళినా ఎలాంటి స్పందన లేదని గ్రామ ప్రజలు మీడియా ముఖంగా తెలుపుతూ ఇప్పటికైనా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ విషయంపై స్పందించాలని ఆ గ్రామానికి చెందిన కొంతమంది ప్రజలు చెబుతున్న దృశ్యం ఇది. 1989లో ఈ హాస్టల్ కొత్తగా బిల్డింగ్ వచ్చింది. ఆ వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి నాణ్యతా లోపం వల్ల కుంగిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ 2 సార్లుగా మధ్యలో రిపేర్ వర్క్లు ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. కనీసం ఉండడానికైనా భయభ్రాంతులకు గురైపోతున్నారు ఇక్కడున్న పిల్లలు. ప్రస్తుతం స్కూల్లో ఒక రూమ్ తీసుకొని హై స్కూల్లో ఆ రూమ్లో తలదాచుకుంటున్నారు. కేవలం ఇక్కడికి బైరుభూమికి వెళ్ళడానికి మాత్రమే వస్తున్నారు. చాలా దారుణంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా చర్యలు తీసుకొని అది స్కలాపం చేసి కొత్త బిల్డింగ్ మంజూరు చేయాలని మీకు వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అలాగే హాస్టల్లో పడుకోవడం వలన ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న భయంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాత్రిపూట తలదాచుకుంటున్నామని విద్యార్థులు చెప్తున్న దృశ్యం ఇది. మరి హాస్టల్కి వెళ్ళవా? హాస్టల్ బాగోలేదా?